అభివృద్ధి బాటలో నరసరావుపేట నియోజకవర్గం డాక్టర్ కోడెల మార్క్ అభివృద్ధి రొంపిచెర్ల మండలం తుంగపాడు గ్రామం. ₹2,50,00,000 డ్వాక్రా మహిళా రుణాలు మంజూరు. 40 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం. 50 లక్షల వ్యయంతో 2 శ్మశాన వాటికల నిర్మాణం మరియు అభివృద్ధి పనులు. 30 మందికి ఎన్టీఆర్ గృహాల మంజూరు. గ్రామంలో 135 మరుగుదొడ్ల నిర్మాణం. 7.5 లక్షల వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణం. 4 లక్షల ఉపాధి పనులు కల్పన. 68 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, వరికోత మిషన్ పంపిణీ. 10 లక్షల వ్యయంతో చెక్ డ్యాం నిర్మాణం. నరసరావుపేట రూరల్ మండలం, రొంపిచెర్ల మండలాలకు శివారు గ్రామంగా ఉండే తుంగపాడు గ్రామాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిగా విస్మరించారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తుంగపాడు గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 3 ఏళ్లలో సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో సుమారు 3 కోట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. గ్రామంలో చిన్నపాటి వర్షం కురిసినా వీధుల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం గ్రామంలో యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాం సారథ్యంలో 40 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో ఎంత పెద్ద వర్షం, తుఫాను వచ్చినా గ్రామస్తులు కాలికి మట్టి అంటకుండా సంతోషంగా ఇళ్లకు చేరుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలు జరగడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఈ రోడ్డు నడవాది కాదు, పడేది, పడతా ఉండేవాళ్ళం. డాక్టర్ గారు వచ్చినాక రోడ్డు సీసీ రోడ్డు వేశారు. శేఖర్ గారు వచ్చినాక సీసీ రోడ్లు వేశారు. బ్రహ్మాండంగా ఉండే ఊరు మొత్తం వేశారండి, బ్రహ్మాండంగా ఉండే. సంవత్సరాలు పట్టించుకున్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో. డాక్టర్ గారు వచ్చినాక 3 సంవత్సరాలు ఊరు మొత్తం సీసీ రోడ్లు వేశారు. డొంక రోడ్లు మట్టి దోలారు శుభ్రంగా డాక్టర్ గారు వచ్చినాక. గ్రామ పరిధిలోని శ్మశాన వాటికలు ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోలేక పిచ్చి చెట్లు మొలసి గ్రామస్తులు కాలు పెట్టలేని పరిస్థితి ఉండేది. సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో నియోజకవర్గంలో చేపట్టిన స్వర్గపురి శ్మశాన వాటికల అభివృద్ధి పనుల్లో భాగంగా తుంగపాడు గ్రామ పరిధిలోని హిందూ, క్రైస్తవులకు సంబంధించిన 2 శ్మశాన వాటికలకు 50 లక్షల వ్యయంతో అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను చేపట్టారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్మశాన వాటికల అభివృద్ధి పనులు పూర్తయితే ఈ శ్మశాన వాటికలు బృందావనాలను తలపిస్తాయని గ్రామస్తులు అంటున్నారు. ఇంతకుముందు మనం శ్మశానానికి వెళ్ళటానికంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ గత 3 సంవత్సరాల నుంచి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి శ్మశానానికి ఇంతకుముందు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు శ్మశానం చాలా కార్యక్రమం బాగానే చేశారు. సిమెంట్ రోడ్డు కూడా మనకి శాంక్షన్ అయింది. మా సభాపతి గారు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు మా తుంగపాడు గ్రామంలో ఎంత అమౌంట్ కావాలన్నా కానీ ఇస్తా చేసుకోమని అంటున్నారు. యువ నాయకులు శివరామ్ గారు గారు మీకు ఎంత అమౌంట్ కావాలి, ఏ పని కావాలన్నా కానీ మీరు చేసుకుని అంటున్నారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు ఈ గ్రామంలోని డ్వాక్రా మహిళా సంఘాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి గ్రామంలోని 24 గ్రూపులకు
2.5 కోట్ల రూపాయలు రుణాలు అందేలా కృషి చేశారు. గ్రామంలోని డ్వాక్రా గ్రూపులకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు కావడంతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోడెల శ్రీప్రసాదరావు గారు స్పీకర్ గారి ఆధ్వర్యంలో మా ఊరికి చాలా మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. లోన్లు ఇప్పించడం కానీ, చంద్రన్న బీమా నమోదు కానీ అన్నీ బాగా అభివృద్ధి. మా ఊరిపై ప్రత్యేక దృష్టి స్పీకర్ గారు మా ఊరిపై ప్రత్యేక దృష్టి నింపారు. కాంట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులు కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి. మొత్తం 24 గ్రూపులు ఉన్నాయి సార్. 50 లక్షల దాకా లోన్లు వచ్చి ఉన్నాయి. అన్ని స్కాలర్షిప్లు 60 మందికి వచ్చి ఉన్నాయి. చంద్రన్న బీమాలో 400 పేర్లు నమోదైనాయి. గుట్టుపాటి ధనలక్ష్మి అనే ఆమెకి 30,000 దాకా వచ్చి. ఇంకా డ్వాక్రా గ్రూపుల్లో లోన్లు ఆగిపోయి ఉన్నాయి 5 సంవత్సరాలు బట్టి. ఈ సంవత్సరం స్పీకర్ గారి చొరవ వలన మా ఊరికి చాలా లోన్లు 50 లక్షల దాకా లోన్లు, చంద్రన్న బీమా అని అభ్యస్తం అన్ని స్పీకర్ గారి చొరవ వలన చాలా మంచి జరుగుతుందని అనుకుంటున్నాము. మేము అంతకుముందు ప్రభుత్వం ఏం లోన్లు తీసుకోలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే డాక్టర్ కోడెల శ్రీప్రసాద్ స్పీకర్ గారి తరఫున మేము లోన్లు తీసుకున్నాము, గేదెలు కొనుక్కున్నాము. గత ప్రభుత్వం పోయిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మాకు 2 లక్షల లోన్ వచ్చింది. మళ్ళీ 5 లక్షలు కావాలని అనుకుంటున్నాము. క్లియర్ చేసాము ఆ లోను. గేదెలు కొనుక్కొని మళ్ళీ తీసుకొని గేదెలు కొనుక్కోవాలంటే 10 సంవత్సరాలైనా కానీ మాకేది రాలేదు. 2 సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు 2 లక్షల లోన్ వచ్చింది స్పీకర్ గారి తరఫున. ఈ ప్రభుత్వం మళ్ళీ లోన్ తీసుకోవాలనుకుంటున్నాము. డ్వాక్రా మహిళలు అందరూ కలిపి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మళ్ళీ లోన్ ఇప్పిస్తానని చెబుతున్నాడు స్పీకర్ గారు. రొంపిచెర్ల మండలంలోని తంగపాడు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామంలో మనకి మహిళా సంఘాలు 24 ఉన్నాయి. 24 సంఘాలకు గాను 2014 నుండి కూడా గౌరవనీయులైన డాక్టర్ కోడెల శ్రీప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఒక్కొక్క గ్రూప్కి 5 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 24 గ్రూపులు గాను 1,50,00,000 రూపాయలు బ్యాంక్ లింకేజ్ కింద ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మనకి స్పీకర్ గారి ఆదేశాల మేరకు చంద్రన్న బీమాలో ఏ రోజైతే డెత్ జరిగిందో ఆ రోజు స్పీకర్ గారి ఆదేశాల మేరకు అదే రోజు డెత్ క్లెయిమ్స్ మీద 5,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇవ్వడం కానీ, తర్వాత రిమైనింగ్ యాక్సిడెంటల్ క్లెయిమ్ అయితే 5 లక్షల రూపాయలు ఇవ్వడం కానీ, 30,000 రూపాయలు ఇవ్వడం కానీ స్పీకర్ గారి త్వరతోటి సకాలంలో ఇవ్వగలుగుతున్నాము. ఇప్పటికీ 2,76,00,000 రూపాయలు ఆ గ్రామానికి మనం ఆర్థికంగా ప్రతి మహిళకు కూడా 10,000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఉద్దేశంతో మనం మాట్లాడబోతున్నాము. ఇవన్నీ కూడా సకాలంలో మనం అందివ్వడానికి గౌరవ స్పీకర్ గారి యొక్క చొరవతో అధికారులు పైనుంచి మాకు ఎలాంటి సమయంలో ఎలాంటి సపోర్ట్ చేయాలో ఆ విధంగా స్పీకర్ గారి సపోర్ట్తో మేము ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము. గ్రామంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులకు ఇళ్లు మంజూరు జరగలేదు. సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల పర్యవేక్షణలో గ్రామంలో ఇళ్లు లేని అర్హులైన 40 మందికి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 60 లక్షలతో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు సొంతింటి కల సాకారం కావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. సొంతింటి కల సాకారం కావడం పట్ల లబ్ధిదారులు సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక శివప్రసాద్ గారు మాకు బాగా మేలు చేశారండి. మా ఊరు అన్ని రోడ్లు కానీ అన్ని పనులు బాగా అవుతున్నాయండి. ఆయన వచ్చినాక మాకు అంతా బాగుంది. మరి మా ఊళ్ళో అన్ని పనులు బాగా జరుగుతున్నాయండి ఆయన వచ్చిన తర్వాత. మాకు ఆయన గుండా మా ఇల్లు ఇంతకుముందు పూరిళ్ళు అండి, కారతా గోడల పడతా అంతా ఇదిగా ఉందండి. మాకు ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మాకు ఇళ్ళు కానీ రోడ్లు కానీ అన్నీ మొక్కలు నాటియటం కానీ అన్నీ ఆయన వచ్చిన తర్వాత అన్నీ బాగా జరుగుతున్నాయండి. ఆయనకి ధన్యవాదాలండి. సుమారు 800 జనాభా ఉన్న తుంగపాడు గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 5 లక్షల వ్యయంతో రైతు కూలీలకు పనులు కల్పించారు. గ్రామ పరిధిలో 40 ఎకరాల పొలాలకు సాగునీరు సాకారం చేసేందుకు
10 లక్షల వ్యయంతో చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లేక చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతుండడం చూసిన యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాం 7.5 లక్షల రూపాయల మంజూరు చేయించి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో 500 మంది రైతు కూలీలు రోజువారీ పనులు చేసుకునే వారిని చంద్రన్న బీమా పథకంలో నమోదు చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సుమారు 25 లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకు తైవాన్ స్ప్రేయర్లు, ఆయిల్ ఇంజన్లు, రోటావేటర్లు, వరికోత యంత్రాలను అందజేశారు. రొంపిచెర్ల మండలంలోని తుంగపాడు గ్రామం చాలా చిన్న గ్రామం అయినా కూడా అభివృద్ధి పదంలో ముందు నడిపించడానికి వ్యవసాయ శాఖ ద్వారా అన్ని రకాలైన విత్తనాలు కానివ్వండి, ఎరువులు అన్నీ కూడా మన ఉభయాంధ్ర తొలి శాసనసభాపతి గారైన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో వారు అడిగిన ట్రాక్టర్ కానివ్వండి, అలాగే వరికోత యంత్రాలు కానివ్వండి, అలాగే ట్రాక్టర్ సంబంధించిన పరికరాలన్నీ కూడా మన గౌరవనీయులైన కోడెల శివప్రసాదరావు గారి అనుమతితో వారందరికీ కూడా రైతులకి అందజేయడం జరిగింది. మనకి ఎప్పుడు రైతుకి ఏ విధమైన బడ్జెట్ అవసరమైనా కానివ్వండి, వాళ్ళకి సకాలంలో విత్తనాలు అందుతున్నాయా లేదనేది వ్యవసాయ శాఖను ఎప్పుడప్పుడు సమీక్షిస్తూ మన గౌరవనీయులైన శివప్రసాదరావు గారు రైతులకి అన్ని వసతులు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఎప్పుడప్పుడు సమీక్షిస్తూ మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ రైతులకి చెరువులో ఉండే విధంగా మాకు ప్రోత్సాహం అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందులో మన తుంగపాడు గ్రామానికి రైతు రుణమాఫీ కింద 150 మందికి గాను 68 లక్షల రూపాయలని మన ప్రభుత్వం తరఫున అందించడం జరిగింది. అట్లాగే ఒక ట్రాక్టరు ఖరీదు 6 లక్షల రూపాయలు ఖరీదు చేసే ట్రాక్టర్ని 1.5 లక్షల రూపాయల సబ్సిడీతో వారికి అందించడం జరిగింది ఆ ఊర్లో. అలాగే మనకి వరికోత మిషను దాదాపు క్లాస్ కంపెనీది 24 లక్షల రూపాయలు ఖరీదు చేసే వరికోత మిషన్ని 11 లక్షల రూపాయల సబ్సిడీతో మన డాక్టర్ గారు మన రొంపిచెర్ల మండలంలో ఎక్కువ వరి ప్రాధాన్యం ఉన్న మండలం కాబట్టి మన గౌరవనీయులైన స్పీకర్ గారు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఈ మన రొంపిచెర్ల మండలానికి తప్పనిసరిగా ఈ వరికోత యంత్రాలు ఉంటే రైతులకి అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో 11 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి సబ్సిడీతో వారికి అందించడం జరిగింది. అట్లాగే తైవాన్ స్ప్రేయర్లు ఒక 7 తైవాన్లు దాదాపు 92,000 రూపాయలు ఖరీదు చేసే తైవాన్లు, అట్లాగే ఆయిల్ ఇంజన్లు ఒక 4 ఆయిల్ ఇంజన్లు 50,000 రూపాయలు ఖరీదు చేసే ఆయిల్ ఇంజన్లు కూడా ఆ గ్రామానికి మనం రైతులకి అందించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం తుంగపాడు గ్రామంలో మన స్పీకర్ గారైన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ప్రకృతి వ్యవసాయాన్ని క్లస్టర్గా కూడా ఆ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. అక్కడ రైతులకి ఎంతో ఉత్సాహం ఇస్తూ మేము కూడా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన స్పీకర్ గారు ఏదైతే మాకు చెప్తా ఉన్నారో ప్రకృతి వ్యవసాయంలో రైతులకి పెట్టుబడి తగ్గించి ఏ విధంగా మంచి ఉత్పత్తులు, నాణ్యమైన ఉత్పత్తులను ఎలా రైతులు పండించాలనేది కూడా మేము ఆ గ్రామాన్ని ఒక స్మార్ట్ గ్రామంగా కూడా ఎంచుకొని మన స్పీకర్ గారైనటువంటి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి సూచనల మేరకు ఆ గ్రామంలో శిక్షణా కార్యక్రమాలతో పాటు రైతులకి సూచనలు, సలహాలు కూడా అందజేస్తున్నాము. ఇదంతా కూడా గతంలో ఇంత వ్యవసాయ శాఖలో ఈ విధమైన అభివృద్ధి లేదు. ఇప్పుడు మనకి స్పీకర్ గారు అయినటువంటి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు మనకి ఎంతో అండగా ఉండి రైతులకి ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పరికరాలన్నీ కూడా మనకి అందిస్తూ ఉన్నారు. గ్రామంలో రేషన్ కార్డులు లేని వారికి నూతనంగా కార్డులు, 11 మందికి సామాజిక పెన్షన్లు, 30 మందికి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను జన్మభూమి మా ఊరు కార్యక్రమ సభలో అందజేశారు. గ్రామంలోని 6 మహిళా గ్రూపులకు 8 లక్షల స్త్రీనిధి రుణాలను అందజేశారు. ఇస్తున్నారు, ఇప్పుడు 10 రూపాయలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మామూలుగా ఆనందంగా మందు ఖర్చులు కానీ ఎవరికైనా సరే బాగుంది, సరిపోతుంది. స్పీకర్ గారు వచ్చిన కాడి నుంచి 10 రూపాయలు ఇస్తున్నారు, ఇప్పుడు మా ఖర్చులు సరిపోతుంది. గత కొన్ని నెలల ముందు వరకు మహిళలు, వృద్ధులు బహిర్భూమికి వెళ్లేందుకు కిలోమీటర్ల దూరం పైన ఊరి వెలుపలకు వెళ్లవలసి వచ్చేది.
సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సుమారు 20 లక్షల వ్యయంతో 135 మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగాయి. ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణం జరగడంతో మహిళలు, వృద్ధులు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావును, పెదబాబును అభినందిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మాకు దొడ్లు అవి లేవు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చినాక దొడ్డు అవి కట్టుకున్నాము. ఇప్పుడు బాగుంది. ఘనత కోడెల శివప్రసాద్ గారికి, వాళ్ళ అబ్బాయి శివరామ గారికి చెందుతుంది. ఎప్పుడైనా మేము ఆయనకి రుణపడి ఉంటాం. గ్రామంలో హై స్కూల్ స్థాయి నుండి ఇంటర్తో పాటు వృత్తి విద్యా కోర్సులు చదివే 60 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 1200 రూపాయల స్కాలర్షిప్లను అందజేస్తున్నారు. గ్రామంలోని గొట్టిపాటి ధనలక్ష్మి అనే మహిళకు అభయహస్తం పథకం కింద 30,000 రూపాయలు అందజేశారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో కుగ్రామమైన తుంగపాడులో 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు. తుంగపాడు గ్రామంలో ఈ 3 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 40 లక్షల రూపాయల సీసీ రోడ్లు, హిందూ శ్మశానము, ఎస్టీ శ్మశానం కలిపి 50 లక్షల రూపాయలు, చెక్ డ్యామ్ 10 లక్షల రూపాయలు, 133 లెట్రిన్స్, హౌసింగ్ 30 ఇళ్ళు వచ్చినాయి. 30లో 15 రన్నింగ్లో ఉన్నాయి, 5 కంప్లీట్ అయినాయి. శ్మశానం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రం ఉంది, అది కూడా డాక్టర్ గారి ఆధ్వర్యంలో కొంచెం పెండింగ్లో ఉంది, కట్టుకోవాలి. మాది గ్రామం చిన్నదైనా కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మమ్మల్ని పాల్గొనేటట్టు చేసి డాక్టర్ గారు ఇన్ని నిధులు ఇచ్చారు. ఈ నిధుల్ని దుర్వినియోగం కాపాడుకుంటూ మేము రోడ్లు ఇవన్నీ వేసుకుంటూ వచ్చాము. కొన్ని చిన్న చిన్న పెండింగ్లు ఉన్నాయి, అవి కూడా చేసుకుంటూ వస్తూ సాగిస్తున్నాము. ఇట్లా ఈ విధంగా డాక్టర్ గారికి, మా యువ నాయకుడు కోడెల శివరామ్ గారికి మేము ఈ విధంగా మా గ్రామం తరఫున ఎప్పుడూ రుణపడి ఉంటామని. గత ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన 3 సంవత్సరాల్లో మా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అంగన్వాడీ డ్వాక్రా మహిళలకి రుణాలు కానీ, వ్యవసాయదారులకి రుణమాఫీ కానీ, కొత్త లోన్లు ఇవ్వటం కానీ, సొసైటీ ద్వారా జీడీసీ బ్యాంక్ ద్వారా అంతకుముందు గతంలో 30,000 అట్లా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 70,000, 80,000 ఎకరానికి కూడా ఇస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయదారులకి, రైతులకి ఈ యొక్క బాయిల కింద కూరగాయలు వేసినటువంటి వాళ్ళకి హార్టికల్చర్ ద్వారా కానీ, అగ్రికల్చర్ ద్వారా కానీ, వ్యవసాయ పనిముట్లు, వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా పరికరాలు, తైవాన్ ఇంజిన్లు కానీ రైతు సోదరులకి ఆ విధంగా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా గతంలో రోడ్లన్నీ కూడా 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోడ్డు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో వేసింది లేదు. అంతకుముందు 94 టీడీపీ గవర్నమెంట్లో వేశారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్లో ఈ 3 సంవత్సరాల్లో దాదాపు ఒక 40 లక్షల పైచీలుక వేసి ఉన్నారు. ఇంకా కొన్ని కూడా నిధులు చాలా కూడా వచ్చి ఉన్నవి. అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి, ఇల్లు హౌసింగ్లో కానీ ఇచ్చున్నారు 30 ఇళ్ళు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇన్ని ఇళ్ళు కూడా ఇచ్చి శాంక్షన్ చేసి కూడా లేరు. ఇదే విధంగా ఇప్పుడు ఓసీలో ఉన్నటువంటి పేదవాళ్ళకి కూడా మన టీడీపీ గవర్నమెంట్ అనేక అర్హత కలిగినటువంటి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మాకు మా నరసరావుపేట నియోజకవర్గానికి యువ నాయకులు ఇన్ఛార్జి కోడెల శివరామ్ గారికి, సభాపతి కోడెల శివప్రసాద్ గారికి అందరికీ కూడా మేము మా గ్రామం తరపున ప్రజలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు డ్వాక్రా తరపున కానీ, వ్యవసాయదారులు కానీ, రైతులు కానీ అందరూ కూడా రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి ఈ 3 సంవత్సరాల్లో మా గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ కోడెల గారి, ఆయన కుమారుడు శివరామ్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు గ్రామంలో జరిగినాయి. ప్రతి డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయల రుణం ఇచ్చున్నారు. 6,000 రూపాయలు అలాగనే ప్రతి మహిళ కూడా తీసుకుని సంతోషంగా ఉన్నారు. ఇంకా 4,000 రూపాయలు కూడా ఈ సంవత్సరంలో వస్తే, అలాగనే రుణమాఫీ కూడా మా గ్రామానికి ప్రతి కుటుంబానికి కూడా 1,50,000 రూపాయల రుణమాఫీ జరిగి ఉంది. అలాగనే సొసైటీలో కూడా మా గ్రామానికి ప్రతి ఇంటికి కూడా ఒక గేదె లోన్ కానీ,
ఒక పంట లోన్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇచ్చున్నారు. అలాగనే డ్వాక్రా మహిళకు వడ్డీ లేని రుణం కూడా ప్రతి గ్రూపు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా ఇచ్చున్నారు. ఇదంతా కూడా డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి నాయకత్వంలో, ఆయన కుమారుడు శివరాం గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే శ్మశాన వాటికి ఎస్సీ శ్మశానం కానీ హిందూ శ్మశానం కానీ ఇంతకుముందు చాలా భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నాయి. ఈరోజు వాస్తవమైన పరిస్థితిలో ఈ జరిగినటువంటి అభివృద్ధిని చూస్తే ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో కూడా మా యొక్క డాక్టర్ గారికి, ఆయన కుమారుడు శివరాం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామ ప్రజలందరూ. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా రుణాలు ఇచ్చారు మన బ్యాంకు వారు, మన డాక్టర్ గారు, కోడెల శివప్రసాద్ గారు, వారి కుమారుడు కోడెల శివరాం గారు, వాళ్ళ ప్రోత్సాహంతో మాకు ప్రతి ఇంటికి ఒక లోన్ కాడికి ఇచ్చారు. మాకు రుణమాఫీ అయింది, రుణమాఫీ కూడా వర్తించింది మా గ్రామానికి. కొత్త లోన్లు మళ్ళీ ఇప్పుడు పుష్కలంగా ఇస్తున్నారు. కావాల్సిన వాళ్ళకి కావాల్సినవి తీసుకోమని చెబుతున్నాం, వచ్చి తీసుకుంటున్నారు చాలా. దీనికి గాను మేము సభాపతి కోడెల శివప్రసాదరావు గారికి, వారి కుమారుడు పెదబాబు గారికి మేము మా గ్రామం తరఫున మేము చాలా రుణపడి ఉన్నాం.